హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నా దగ్గర ఉన్న శారీ తోటైతే 10 సంవత్సరాల అమ్మాయికైతే ఒక లాంగ్ ఫ్రాక్ అయితే కుడుతున్నాను నేను. దానికోసం 1 మీటర్ క్లాత్ అయితే బాడీకి అయితే వేస్తున్నాను. కాటన్ది కుచ్చుకోకుండా కింద అయితే నేను పాలిస్టర్ క్లాత్ అయితే వేసేసాను. ఇక్కడైతే 1 మీటర్ క్లాత్ని అయితే మంచిగా నీళ్ళలో తడిపి ఆరబెట్టేసుకొని 4 మడతలు అయితే వేసుకున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా. ఇక్కడ నేనైతే పొడవు వెడల్పు అయితే చూపించాను. నేను బాడీకి అయితే 13.5 తీసుకుంటున్నాను పొడవు. వెడల్పు అయితే 32 ఉందండి. అయితే నేను 8.5 తీసుకున్నాను. ఖర్చుతో కలిపి కూడా మొత్తం నేను ఒకేసారి తీసుకుంటాను. నేను ఖర్చు ఇలా బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ అయితే 5 పెడుతున్నానండి. ఎందుకంటే చిన్న అమ్మాయి కాబట్టి షోల్డరు 5 పెట్టుకున్నా సరిపోయింది. ఇంకా చిన్న వాళ్ళకైతే కుడితే 4.5, ఇంకా చిన్న బేబీకి అయితే 3 అట్లా పెట్టుకోవచ్చండి. 1 ఇయర్ బేబీలకు కూడా 3 అలా పెట్టుకోవచ్చు. వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ బాడీ మెజర్మెంట్ తీసుకొని అలా మనం వేసుకోవచ్చు. ఇక్కడైతే ఆర్మ్ రౌండ్ కూడా 5 పెట్టాను కదా, అక్కడ స్కేల్తో అయితే గీసుకున్నాను. తర్వాత ఆర్మ్ రౌండ్ కూడా నాకు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన కొలత బట్టి కరెక్ట్గానే వచ్చేసింది. నేనైతే నెక్ అయితే ఏం మోడల్ అయితే పెట్టట్లేదు. వాళ్ళు ఆది డ్రెస్ ఎలా ఇచ్చారో అలాగే కుడుతున్నాను. ఫ్రంట్ నెక్ అయితే 4.5 ఇంచు పెట్టుకున్నాను. బ్యాక్ నెక్ అయితే దానికంటే ఒక 1/2 ఇంచు పైకి ఉండేటట్టు అయితే కట్ చేసుకొని పెట్టేశాను. చూశారు కదా వీడియోలో. 2 అయితే నేను ఫస్ట్ అలా మార్క్ వేసుకున్న తర్వాత విడివిడిగా కట్ చేసుకుని తర్వాత మనం నెక్ అయితే కట్ చేసుకోవాలండి. అలా విడివిడిగా తీసుకున్న తర్వాత మనకి ఇష్టమైన షేప్ అయితే డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు. కాబట్టి అలా ఫ్రంట్ బ్యాక్ అయితే వేర్ చేసుకొని అయితే కట్ చేసుకోవాలి. సేమ్ లేదు ఒకేలాగా పెట్టుకోవాలంటే మనం ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న క్లాత్లో నేనైతే హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను. క్లాత్ అంతా మంచిగా సమానంగా మర్చుకొని ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకొని నేనైతే డబల్ ఫోల్డింగ్ అయితే వేశాను. వీడియోలో చూస్తున్నారు కదా. ఆ కింద అంచు వరకు అయితే ఒక హాఫ్ ఇంచ్తో ఒక లైన్ వేసుకున్నాను. అది మనం ఎందుకంటే హెమ్మింగ్ అయినా లేదంటే పైపింగ్ అయినా ఏది వేసినా సరే వెళ్తుంది. హ్యాండ్స్ అయితే 5.5 పెట్టేశాను నేను. దీనికి బుట్ట హ్యాండ్స్ చెప్పారండి. బుట్ట హ్యాండ్సే పెట్టాలనుకున్నాను. బుట్ట హ్యాండ్స్ 5.5 కాబట్టి కింద డౌన్కి అయితే 3 ఇంచెస్ మార్క్ వేసుకొని ఇలా క్రాస్కి అయితే నేను లైన్ వేసుకుంటాను. ఇదైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి, అంతే. తెలియని వారి కోసం మాత్రమే ఈ వీడియో చేశాను. ఇలా చూస్తే కుట్టుకోవచ్చు ఎవరైనా. పైన అక్కడ నేను హ్యాండ్ పైన 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసిన తర్వాత అక్కడ నుంచి క్రాస్ లైన్ అయితే వేసాను. చూశారు కదా. మళ్ళీ అక్కడి నుంచి పైనుంచి ఒక 2.5 అయితే తీసుకొని పైకి 2.5, ఇటు కింది వైపు 2.5 పెట్టి అక్కడ ఒక బాక్స్ అయితే డ్రా చేశాను. అక్కడైతే బుట్ట హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. మనం కుర్చీలు పెట్టుకుంటాం కదా, అదైతే కుట్టుకోవచ్చు అనమాట. అక్కడి నుంచి మళ్ళీ మనం హ్యాండ్కి సరిపోతుందా లేదని కొలుచుకుంటే నాకు కొంచెం 1.5 ఇంచ్ అయితే ముక్క పడుతుందండి. నేను అది కట్ చేసి చూపిస్తాను చూడండి. తర్వాత నేనైతే ట్రక్స్ పెట్టుకున్నాను. మనం ఎక్కడి వరకు అయితే బాక్స్ డ్రా చేసామో అక్కడి నుంచి నేనైతే ఒక ట్రక్స్ పెట్టాను. ఎందుకంటే మనకి గుర్తుంటుంది అక్కడ వరకు అయితే మనం కుర్చీలు వేయొచ్చని. నేనైతే ఇప్పుడు చంకలోతు అంటారు కదా, నేనైతే అది తీయట్లేదు. నేను ఎప్పుడైనా కుట్టేటప్పుడు తీసుకుంటాను కన్ఫ్యూజ్ కాకుండా. చూసారు కదా, అంత ముక్క అయితే పడుతుందనమాట. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆది డ్రెస్లో మనం బాడీ కట్ చేసాం కదా, మిగిలిన కొలత మాత్రం మనం కింద బాటమ్ పార్ట్ పెడతాం కదా, దానికైతే మిగతాదంతా వేసేసి కట్ చేయాలండి. చూశాను కదా. ఇప్పుడు అక్కడ షోల్డర్ దగ్గర నుంచి నేనైతే బాడీ పార్ట్ ఎక్కడ వరకు ఉందో అంతవరకు తీసేసిన తర్వాత మిగతాది మాత్రమే కట్ చేశాను శారీలో. దానికోసం నేను చూశారు కదా, నేను ఏది చూపించానో అది ఇలా నేను ఒక 3 మీటర్ల వరకు అయితే శారీలో నుంచి కట్ చేసుకున్నాను కింద బాటమ్ పార్ట్ కోసం. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను దాన్ని 4 మడతలు అయితే వేసేసి మనం టేప్తో అయితే కొలుచుకుంటున్నానండి. ఎంత పొడవు ఉందో అంత పొడవు బాడీ అంతా తీసేసిన తర్వాత మొత్తం 42 ఇంచెస్ అండి పొడవు. బాడీకి తీసిన తర్వాత ఉన్నదాన్ని అయితే నేను మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. 34 అయితే నేను ఇక్కడ తీసుకొని మార్క్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఏం కన్ఫ్యూజ్ కాకుండా 1కి 2 సార్లు అయితే చూసి అయితే, తెలియని వాళ్ళు మాత్రమే నేర్చుకోండి, తెలిసిన వాళ్ళైతే అక్కర్లేదు. సింపుల్గా కుట్టుకోవచ్చండి. మీరు మీ పిల్లలకి, పెద్దవాళ్ళైనా సరే కుట్టుకోవచ్చు. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత కట్ చేసుకోవడమేనండి. ఆ మార్క్స్ అన్నీ కలుపుతూ ఒక స్కేల్తో డ్రా చేసి నేనైతే కట్ చేసుకున్నాను. తర్వాత మిగిలిన పార్ట్లో బాడీ పార్ట్ అయితే కట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ లైన్స్ వచ్చాయి కదా బార్డర్ కింది వైపు, అదైతే
ఫ్రంట్ పార్ట్కి వేద్దామని నేనైతే ఇక్కడ కట్ చేస్తున్నాను. బ్యాక్ అయితే నార్మల్గానే వైట్ వచ్చేసింది ప్లెయిన్గా. ముందు కొంచెం డిజైన్ ఉండాలని నేనైతే వేసాను. మీరు ఏదైనా క్లాత్ తీసుకుంటే డిజైన్ ముందుకు వచ్చేటట్టు ఉంటే ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టి కట్ చేసుకోండి. ఇక్కడైతే హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. నేను ఇది ఫస్ట్ ఆలోచించకుండా హ్యాండ్స్ అయితే తీసుకున్నానండి, నార్మల్గా పెట్టేద్దామని. తర్వాత బాహుబలి హ్యాండ్స్ టైప్లో పెడదామని మళ్ళీ కుట్టేటప్పుడు క్లాత్ ఉంది కదా శారీయే కాబట్టి సరిపోయింది. అదే మరి ఖచ్చితంగా క్లాత్ ఇచ్చారనుకోండి అప్పుడు దెబ్బ అయిపోతాం. అందుకని కొంచెం ఆలోచించుకొని పెట్టండి. ఇక్కడైతే తిప్పేస్తున్నాను నెక్ అంతే, నేనేమి చేయట్లేదు. రౌండ్ నెక్కే కాబట్టి నేను బక్రం షీట్ యూజ్ చేయట్లేదు, నేను ఏమీ యూజ్ చేయట్లేదు. అట్లా తిరగల మరగల పెట్టి తిప్పేసాను అంతే. అట్లా ప్లెయిన్గా ఉండకుండా వాళ్ళు లేస్ అనేది ఇచ్చారు నాకు. నేను లేస్ అయితే నెక్కి అయితే వేస్తున్నాను. నెక్ చుట్టూ కుట్టుకుంటూ వచ్చాను. తర్వాత సింగిల్ లైన్ ఏం బాగుంటుందని మళ్ళీ డబల్ లైన్ కూడా వేసానండి. డబల్ లైన్ వేసిన తర్వాత కొంచెం లుక్ అయితే బాగుంది చూడడానికి. ఇలా నెక్ తిప్పేసిన తర్వాత చుట్టూ అయితే కుట్టుకుంటూ రావాలండి, నెమ్మదిగా మొత్తం చేతులతో సర్దుకుంటూ రావాలి, ముడతలు లేకుండా. నేను ఫ్రంట్ పార్ట్లో చంకలో లోతు తీయలేదండి, నేను తర్వాత కుట్టేటప్పుడు అయితే తీసాను. నేను ఆ క్లిప్ అయితే మిస్ చేశాను. ఇలా రెండో లైన్ కూడా వేసుకుంటూ వచ్చాను. అంతే బ్యాక్ పార్ట్కి కూడా వేసేసుకున్నాను. బ్యాక్ అయితే సింగిల్ లైనే వేసానండి, బ్యాక్ కదా అవసరం లేదనిపించింది అంతగా. ఇక్కడ వీళ్ళైతే బ్యాక్ ఓపెన్స్ పెట్టమన్నారని ఉక్స్ పట్టి కాజా పట్టి వేయమన్నారు. నేనైతే ఎక్కువ బ్యాక్ ఓపెన్ లేకుండానే కుడతానండి. ఇంకా వీళ్ళైతే అలా ఇచ్చారు కాబట్టి సేమ్ ఇక వాళ్ళకి అలాగే కావాలని కుట్టేశాను. ఇక్కడైతే ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం 2 ఇంచెస్ క్లాత్ తోటి ఉక్స్ పట్టి వేసాను. ఉక్స్ పట్టి అయితే పైనుంచి వేసుకోవాలి, కాజా పట్టి అయితే కింద నుంచి వేసుకోవాలండి. చూడండి వీడియోలో చూసినట్టు వేసుకోండి. మీకు ఎటువైపు మీరు వేసుకునే బట్టలను బట్టి మీకు ఎటువైపు అలవాటుగా ఉంటే అటువైపు అయితే వేసుకోండి. మీరు కొంతమంది బ్లౌజ్కి రైట్ సైడ్ వేసుకుంటారు, కొంతమంది లెఫ్ట్ సైడ్ వేసుకుంటారు, ఎవరి అలవాటు వాళ్ళది కదా. తర్వాత ఇది ఉక్స్ కాజా అయితే నేను కుట్టేస్తానండి. అలా కుట్టిన తర్వాత 2 పార్ట్స్ కూడా ఒకదాని మీద ఒకటి అయితే పెట్టేసి కుట్టేశాను. తర్వాత షోల్డర్స్ అయితే జాయింట్ చేసేస్తున్నాను. ఇక్కడ డబల్ స్టిచ్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కుడుతున్నాను. హ్యాండ్స్ అవి నేను వద్దనుకొని మళ్ళీ వేరే క్లాత్ ఉంది అందులో తీసుకుంటున్నానండి. నేను ఆ బార్డర్ అయితే సపరేట్ చేసేసి బార్డర్ వరకు సపరేట్ చేసేసాను. లైనింగ్కి అయితే మెయిన్ పార్ట్ అటాచ్ చేసి నేను అక్కడ అతికేసుకుంటున్నాను కదా, అది వేసుకున్న తర్వాత మెయిన్ పార్ట్కి అయితే కలిపి కుట్టేసుకున్నాను. కుట్టుకున్న తర్వాత కింద బార్డర్ అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాను. చూడండి అలా మొత్తం కుట్టుకుంటూ రావాలి చుట్టూ. అంతా సమానంగా అనుకున్న తర్వాత మళ్ళీ మనం ట్రక్స్ అయితే ఎక్కడ మన లైనింగ్కి ఎక్కడ ఉన్నాయో అక్కడైతే మళ్ళీ మెయిన్ పార్ట్ కలిపి పెట్టేసి తర్వాత మనం చిన్న చిన్న కుర్చీలు అయితే పెట్టుకుంటూ రావాలండి. తర్వాత మన వైపు పైన ఏమో షోల్డర్స్ దగ్గర మన వైపు పెట్టుకోవాలి, కింది సైడ్ అయితే ఆపోజిట్ పెట్టుకుంటూ రావాలండి. అప్పుడే మనకి బుట్ట అనేది మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడైతే కింద బార్డర్ అయితే అటాచ్ చేస్తున్నాను. చూడండి ఈ కింద ఖర్చు మనం కుట్టేది కనపడకుండా ఉండాలంటే లోపల వైపు నుంచి వేసుకోవాలండి. అప్పుడు మనకి అది లోడింగ్ అయినట్టు నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా అయితే కుట్టుకుంటూ రావాలి. మళ్ళీ కింద వైపు అయితే ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను. మనం అందులో లైనింగ్ యూజ్ చేయలేదు కాబట్టి కొంచెం ఇట్లా ముడత వచ్చినట్టు అయిపోతుంది కాబట్టి మనం ఇంకో కుట్టు వేసామంటే స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత దీనికి కూడా బార్డర్స్కి నేను లైస్ అయితే వేసేసాను. చూడ్డానికి అయితే బాగుంది, నార్మల్గా కంటే మనం లైస్ వేసినాక చాలా బాగుంది. ఈ ఫ్రాక్ అయితే నైట్ టైం అయితే మంచిగా షైన్ అవుతుందండి, ఎందుకంటే ఇది వైట్ కలరు అండ్ గోల్డెన్ జరీ కదా, మళ్ళీ లైస్ కూడా చాలా షైనింగ్గా ఉంది, మంచిగా ఉంటుందండి. నైట్ టైం పార్టీస్కి అయితే ఇలాంటి లైట్ కలర్స్ అండ్ గోల్డ్ జరీస్ అయితే బాగుంటుంది. ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే నేను కట్ చేసుకొని ఫ్రంట్ సైడ్కు వచ్చే హ్యాండ్కి లోతు అయితే తీసుకొని వేసుకోవాలండి. కన్ఫ్యూజ్ కాకుండా
చూసి మనము ముందు సైడ్ ఎటువైపు వస్తుందో చూసి మరీ వేసుకోవాలండి. ఇక్కడ చూసారా, నేను ఇక్కడ బాడీ పార్ట్కి ఫ్రంట్ సైడ్ అయితే కట్ చేశాను. అది ఇందాక క్లిప్లో మిస్ అయింది. ఇప్పుడైతే ఇక్కడ చూపించాను. మనం అది బాడీ పార్ట్ కట్ చేసుకునేటప్పుడే తీసుకోవచ్చండి లోతు. మనం హ్యాండ్స్కి మాత్రమే నేను కుట్టేటప్పుడు తీసుకుంటాను. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఆది డ్రెస్కి అయితే ముందు ట్రక్స్ అయితే లేవండి, కానీ నేనైతే వేసాను. ట్రక్స్లో వేయకపోతే కొంచెం మంచిగా అనిపించదు నాకు ఎందుకో. తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా కింద బాటమ్ పార్ట్, దాన్ని 2 భాగాలుగా కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ దానికి ఒక పీసు, బ్యాక్ దానికి ఒక పీస్ లెక్క మనం వేసేసుకోవాలి. ఇక్కడైతే 1 ఇంచ్ కుర్చీ అయినా 1.5 కుర్చీ అయినా మీ దగ్గర ఉన్న క్లాత్ని బట్టి మీరైతే పెట్టుకోవచ్చండి బాడీకి. మనం అది చూసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. తర్వాత నేనైతే లైనింగ్ కూడా లోడింగ్ పద్ధతిలో రావాలని కింది వైపుకి మెయిన్ క్లాత్ ప్రిల్స్ పెట్టాం కదా, అది కింది వైపుకి పెట్టి పై వైపున నేను లైనింగ్ అయితే కుట్టాను. చూసారా ఎలా నీట్గా వచ్చిందో. తర్వాత నేనైతే వెనక థ్రెడ్స్ కట్టుకుంటారు కదా, అది కూడా కుట్టేశానండి. కుట్టిన తర్వాత ఇదిగో ఇలా అటాచ్ అయితే చేసేసాను. చేసిన తర్వాత నేను మొత్తం సైడ్ అయితే జాయింట్ అయితే వేసుకుంటున్నానండి. అంతకంటే ముందు బార్డర్స్కి అయితే మొత్తం వాళ్ళు ఇచ్చిన లేస్ అంతా మిగలకుండా మరీ కుట్టేయమన్నారు, అందుకని నేనైతే కుట్టేశాను. కుట్టినా కూడా ఒక బార్డర్కి అయితే పై వైపున అయితే సరిపోలేదండి. తర్వాత నేను సైడ్ జాయింట్ అయితే వేసాను. సైడ్ జాయింట్ కూడా మనం బాడీ పార్ట్ వరకు వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్కి అటాచ్ చేసుకుంటూ కింద మెయిన్ పార్ట్కి అయితే అటాచ్ చేసుకుంటే మనకి ఆ ఖర్చు అనేది తిరగలు తీసినప్పుడు కనపడవండి, నీట్గా లోపలికి పోయినట్టు ఉంటుంది, లోడింగ్ లాగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. చూసారా ఎలా ఉందో ఫ్రాక్, బాగుందా. దీనికి మళ్ళీ పైన వాళ్ళు కుర్చీలు కూడా అటాచ్ చేయమన్నారు, బయట వేసుకుంటారు కదా, అట్లా నాకు రిఫరెన్స్ పిక్ అయితే పెట్టారు, అలా కుట్టమని. సేమ్ ఇంకా అలాగే కుట్టేశాను నేను కూడా. ప్లీట్స్ అయితే పెట్టేసి ఫస్ట్ లైట్గా ఐరన్ అయితే చేసేసాను. చేసిన తర్వాత మళ్ళీ వాటిని కొంచెం ఒకదాని మీద ఒకటైతే అలా సర్దుకుంటూ వచ్చి లైట్గా ఒక లూజ్ కుట్టు అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇక్కడ కింద బార్డర్ అయితే పెట్టి మనం హిప్ బెల్ట్ ఉంటుంది కదా, సేమ్ అట్లనే కుట్టేశాను. ఇదిగో ఇలా అయితే వచ్చేసిందండి ఫ్రాకు 10 ఇయర్స్ బేబీకి. నేనైతే మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. చూసారా ఎలా ఉందో, మొత్తం లేస్ అటాచ్ చేసిన తర్వాత నీట్గా ఉంది, చూడడానికి అయితే బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా పెడుతూనే ఉంటాను. ఎలా ఉంది మీకు డ్రెస్ నచ్చిందా? డ్రెస్ నచ్చితే మాత్రం కామెంట్ అయితే తప్పకుండా చేయండి. నేను చూపిస్తున్నాను కదా, అప్పుడు నేను థ్రెడ్స్కి అటువైపు అయితే హ్యాంగింగ్స్ అయి పెట్టలేదండి, తర్వాత అయితే నేను పెట్టేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.